యాదే అండి. సరునార్ ఇండోర్ స్టేడియంలో స్కేటింగ్ కోచ్‌ను. ఇక్కడ సమ్మర్‌లో ఒక 120 మెంబర్స్ వచ్చారు. రెగ్యులర్‌గా 60 మెంబర్స్ వస్తారు మార్నింగ్, ఈవినింగ్. ఇక్కడ నేషనల్ మొన్ననే రీసెంట్‌లీ స్కూల్ గేమ్స్‌లో ఒక 8 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఢిల్లీకి వెళ్ళారు. అలాగే రెగ్యులర్గా కూడా ఒక 60 మెంబర్స్ వస్తారు. దాంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్నారు, స్టేట్ లెవెల్ ఉన్నారు. ఇంకా మేము ఇంకా అంటే పార్టిసిపేషన్ పెరగాలని చూస్తున్నాము. అలాగే ఇప్పుడు జరిగే సమ్మర్ క్యాంప్లో బాగా అంటే రెస్పాన్స్ బాగుంది. ఇంకా పెరగాలని చూస్తున్నాం. అలాగే ఇప్పుడు సమ్మర్ క్యాంప్ పిల్లలకు కూడా లాస్ట్ మంత్ ఆఫ్ ఎండింగ్ అంటే జూన్ 6కి క్యాంప్ క్లోజ్ అవుతుంది. ఆ రోజు మేము కాంపిటీషన్ పెట్టి ప్రతి ఒక్కరికి మెడల్స్ అలాంటి సర్టిఫికెట్స్ ఇవ్వాలని మా స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కూడా చెప్పారు. అదేవిధంగా మేము కూడా చేస్తున్నాం. పిల్లలకి చాలా ఎంకరేజ్మెంట్. ఇది వన్ ఆఫ్ ద స్పోర్ట్స్, ఆల్ స్పోర్ట్స్ లాగా ఇది కూడా స్కేటింగ్ కూడా వన్ ఆఫ్ ద స్పోర్ట్స్. కానీ మానసికంగా హెల్త్గా బాగుంటారు. ఇంకోటి ఇదేంటంటే అన్ని మామూలులో బాడీ మొత్తం ఫిజికల్గా మూవ్ అవుతుంది, బాగుంటుంది స్కేటింగ్. ఇది మన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో ఫస్ట్ స్కేటింగ్ గ్రౌండ్. ఇది 200 మీటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎక్కర్లేదు మన తెలంగాణలో ఫస్ట్ గ్రౌండ్. ఇంకా దీన్ని మొన్ననే మేము ఎండి గారికి కూడా వెళ్ళాము. అడ్మినిస్ట్రేటర్ సారు వెంకటేశ్వరరావు సార్ మేము అందరం వెళ్తే మేడం కూడా మంచి రెస్పాండ్ అయింది. మీకు ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే కూడా చేపిస్తామని చెప్పారు. ఇంకా అదేవిధంగా మేడం కూడా ఏం చెప్పారంటే ఇంకా పార్టిసిపేషన్ పెంచండి, ట్రైనర్స్ మంచిగా ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా మంచి ప్రొవైడ్ చేయమని మా సార్ చెప్పారు. మేడం కూడా మంచి ఇలాంటి సజెషన్స్ ఇచ్చారు. మేము అదేవిధంగా పిల్లలకు కూడా అలాగే ప్రాక్టీస్ కూడా ఇస్తున్నాము. మాకు సమ్మర్లో ఈసారి 120 మెంబర్స్ అనేది బాగా స్ట్రెంత్ కూడా బాగా వచ్చిండ్రు. ఇంకా రావాలని మేము అనుకుంటున్నాం. స్టేడియం నుంచి ఒక 8 మెంబర్స్ వెళ్ళారు. మొన్న ఏప్రిల్ 29కి వెళ్ళారు. మే 5th వరకు ఢిల్లీలో ఉండే ఇది స్కూల్ గేమ్స్ నేషనల్స్కి. వాళ్ళు పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. కావాలంటే మీకు చూపిస్తాము. ఒక 8 మెంబర్స్ అయితే వెళ్ళారు. మళ్ళీ మా స్కేటింగ్ అసోసియేషన్ నేషనల్ ఉంటాయి RSFI అని, అక్కడికి ఒక 4 మెంబర్స్ కూడా వెళ్ళారు. స్టేట్ లెవెల్ అయితే మాకు 15 మెంబర్స్ ఉన్నారు. డిస్ట్రిక్ట్ అయితే 25-30 వరకు ఉన్నారు. ఏం పేరు నీ పేరు? నా పేరు వినోద్. ఎప్పటి నుంచి చేస్తున్నావు స్కేట్? 5 to 6 years నుంచి చేస్తున్నా. ఎడ్యుకేషన్ చేస్తున్నావు? ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కడి వరకు వెళ్ళావు? ఇప్పటి వరకు నేను 2 times నేషనల్స్కి వెళ్ళాను. ఒకసారి ఏమో మధ్యప్రదేశ్, ఇంకోసారి ఢిల్లీ. స్కేటింగ్ ఎందుకు ఎంచుకున్నావు? అంటే ఫస్ట్ నాకు స్కేటింగ్ ఇష్టం ఉండే, అందుకే అట్లా స్కేటింగ్లో జాయిన్ అయినా. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ లాగా జాయిన్ అయినావా ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి? లేకపోతే కాదు, రెగ్యులర్. ఇప్పుడు ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ స్కేటింగ్? ట్రైనింగ్ బాగానే ఉంటుంది. మనం డైలీ వస్తే నేషనల్స్కి వాళ్ళకి వెళ్ళవచ్చు. నా పేరు ఫణికిషోర్, బ్యాడ్మింటన్ కోచ్, సరునార్ ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఈ ఇయర్ 2025 సమ్మర్ క్యాంప్ మనకి వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. నియర్లీ రౌండ్ అబౌట్ 94 చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ సమ్మర్ క్యాంప్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ సమ్మర్ క్యాంప్తో పాటు రెగ్యులర్ ట్రైనింగ్ కూడా జరుగుతుంటుంది. ఇక్కడ మన స్టేడియం నుంచి రెగ్యులర్ క్యాంప్ నుంచి చాలామంది పెద్ద ప్లేయర్స్ రావడం జరిగింది. ఈవెన్ 2023-24 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్, అలాగే ఒలింపియన్ సాత్విక్, ఇప్పుడు ప్రజెంట్ కాదు ప్రీవియస్ వరల్డ్ నెంబర్ 1 వీళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చిన ట్రైనీసే ఉన్నారు. సమ్మర్ క్యాంప్ అనేది ఏంటంటే మనకి మెయిన్గా ఎక్కువ పార్టిసిపేషన్ ఉన్నప్పుడు అందులోని బెస్ట్ క్రీమ్ని తీసుకుని ఫర్దర్ ట్రైనింగ్, రెగ్యులర్ ట్రైనింగ్లో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈసారి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మనకి ఇచ్చిన దీంట్లోని కొంచెం లేట్ అయినప్పటికీ కూడా వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద చిల్డ్రన్ సైడ్. ఎందుకంటే దాదాపు ఒక 95 ఎవ్రీ స్పోర్ట్, ఇప్పుడు బాస్కెట్బాల్ కానీ అన్నింటిలో కూడా వెరీ గుడ్ రెస్పాన్స్. సరునార్ స్టేడియం మంచి ట్రైనీస్ వచ్చారు, మంచి పార్టిసిపేషన్ వచ్చింది. సమ్మర్ క్యాంపులో ఫస్ట్ బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉపయోగపడతాను డెఫినెట్గా. ఇందులో ఏంటంటే మనకి ఫస్ట్ మాస్ సమ్మర్ క్యాంప్ అనేది ఫస్ట్ మాస్ పార్టిసిపేషన్ నుంచి ఏంటంటే మనం దానిలోని బెస్ట్ క్రీమ్ని తీసుకుని రెగ్యులర్ ట్రైనింగ్లో పెట్టుకుని
ఫర్దర్ వాళ్ళని ట్రైన్ చేసుకుని మనం స్టేటు డిస్ట్రిక్ట్స్ నేషనల్స్ అలా ప్లాన్ చేసుకుంటాం అనమాట. మనకి ఇంతకుముందు కూడా మనకి స్పోర్ట్స్ అథారిటీ నుంచి మనకి కిదాంబి శ్రీకాంత్ ఖమ్మం అక్కడి నుంచి వచ్చిన వాడే, అలాగే సైనా నెహ్వాల్, వీళ్ళంతా వరల్డ్ నెంబర్ వన్స్. ఈవెన్ పివి సింధు, ఎల్బీ స్టేడియం, అంటే ఒక సమ్మర్ క్యాంప్లోంచి వచ్చిన గుడ్ ప్రొడక్ట్స్ అన్నమాట. అలాగే రంకిరెడ్డి సాత్విక్ రెడ్డి, వాడు అంతే సమ్మర్ క్యాంప్ ఇక్కడ స్టార్ట్ చేసినాడు. తర్వాత ఫర్దర్గా వరల్డ్ నెంబర్ 1 వరల్డ్ బెస్ట్ హిట్టర్స్ అయ్యారన్నమాట. కాబట్టి సమ్మర్ క్యాంప్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి స్పోర్ట్స్ దీంట్లో. ఏం పేరు? దిత్విక. నువ్వేం నేర్చుకుంటున్నావు? జిమ్నాస్టిక్స్. జిమ్నాస్టిక్సా? ఎవరు చెప్పారు సమ్మర్ క్యాంప్ని? సమ్మర్ క్యాంపు ఇట్లా ఉందని ఎవరు చెప్పారు? డాడీ. డాడీ చెప్పాడా? ఏ క్లాస్ నువ్వు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. నేర్పిస్తున్నారా మరి మంచిగా? ఏం ఆడుతున్నావు ఎక్కువ? ఏ గేమ్ అంటే ఇష్టం నీకు? స్పోర్ట్స్ జిమ్నాస్టిక్ జిమ్నాస్టిక్సేనా? ఆడతావా మరి కాంపిటీషన్? ఆడతా. ఎట్లా నేర్పిస్తున్నారు? ఇక్కడ నేర్పిస్తున్నారు మంచిగా? ఎస్. పేరు నీ పేరు? విరాజ్. విరాంశా? విరాజ్. విరాజ్. ఎట్లా ఉంది సమ్మర్ క్యాంపు? ఎవరు తీసుకొచ్చి నేను? మమ్మీ. మమ్మీయా? ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? జిమ్నాస్టిక్స్. జిమ్నాస్టిక్సేనా? జిమ్నాస్టిక్సే ఇష్టమా నీకు? ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఇప్పుడే వచ్చినావా ఫస్ట్ టైం? రోజు వస్తావా? రోజు ఏం పేరు? సహాష్. ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు? చేయనికే. జిమ్నాస్టిక్సా? నీకు ఇష్టమా? ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్. ఫస్ట్ క్లాసా? ఎవరు చెప్పారు నీకు సమ్మర్ క్యాంప్ ఉందని? మా డాడీ. డాడీ చెప్పాడా? ఇక్కడ ఎట్లా నేర్పిస్తున్నారు సమ్మర్ క్యాంప్? మంచిగా. మంచిగా నేర్పిస్తున్నారా? ఫ్రెండ్స్ అయ్యారా? అయ్యాను. నా పేరు సావిత్రి. ఏ క్లాస్ నువ్వు? సెకండ్. సెకండా? ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ? కార్ట్వీల్ జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటా. జిమ్నాస్టిక్సా? నీకు ఇష్టమా జిమ్నాస్టిక్స్? ఏం పేరు? రిత్విక్. నువ్వేం నేర్చుకుంటున్నావు ఇక్కడ? జిమ్నాస్టిక్స్. ఎవరు చెప్పారు సమ్మర్ క్యాంప్ గురించి? సమ్మర్ క్యాంప్ రెగ్యులర్. రెగ్యులర్ నువ్వు? ఓకే. ఏమేమి నేర్పిస్తున్నారు? నువ్వు ఎన్ని సంవత్సరం నుంచి వస్తున్నావు? 3 years నుంచి. 3 years నుంచా? ఇంకా శిక్షణ ఎట్లా ఉంది? ట్రైనింగ్ ఎట్లా ఉంది? మంచిగా ఎట్లా ఉంది. వస్తుంది? జిమ్నాస్టిక్స్ కోచ్ని. నా పేరు స్వర్ణలత. నేను 32 years నుంచి సర్వీస్ చేస్తున్నాను యాజ్ ఏ జిమ్నాస్టిక్స్ కోచ్గా. ఇక్కడ ఎవ్రీ ఇయర్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ చాలా రెస్పాన్స్ ఇస్తారు. ఇంట్లో ఉంటే నాకు రెగ్యులర్ ట్రైనీస్ అనేది దొరుకుతారు. అట్లా నేను సెలెక్ట్ చేసుకున్న పిల్లలు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ చాలా మెడల్స్ వచ్చిన పిల్లలు కూడా ఈ జిమ్ నుంచి తయారైన చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చింది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న జిమ్నాజియము. ప్రజలందరూ ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని ఆ పిల్లల్ని పంపించాలి రెగ్యులర్గా అని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే 85 children సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిండ్రు, రిజిస్టర్ అయిపోయినారు. పాత పిల్లలు ఒక 60 members ఉంటారు. ఇది కాక సాయి సెంటర్ కూడా ఉంటుంది. ఇంకా టోటల్ ఒక 150 children ఎవ్రీ డే మార్నింగ్ సెషన్లో ఇక్కడ రెగ్యులర్ ప్రాక్టీస్కి వస్తుంటారు. నా పేరు చంద్రకాంత్. నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జిమ్నాస్టిక్స్ కోచ్. ఈ సరుణ స్టేడియం నేను పోస్ట్ అయ్యి 4 years అవుతుంది. 4 years నుంచి నేను చూడడం బట్టి సమ్మర్ క్యాంప్ మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఈసారి ఫస్ట్ టైం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంట్రడ్యూస్ చేసినారు. అపార్ట్ ఫ్రమ్ సమ్మర్ క్యాంప్ రెగ్యులర్ ట్రైనింగ్ కూడా అవుతుంది. రెగ్యులర్ ట్రైనింగ్ కూడా మాకు అరౌండ్ 80 మంది పిల్లలు రోజు వస్తారు. 110 మాకు రిజిస్టర్డ్ అయిన పిల్లలు ఉన్నారు. 110 ప్లస్ మనకి ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాది కూడా ట్రైనింగ్ సెంటర్ ఇది. మనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 20 మంది పిల్లలు ఉన్నారు.
వాళ్ళకి సాయి కిట్ ప్రొవైడ్ చేస్తుంది ఎవ్రీ మంత్ 600 రూపీస్ స్టే ఫండ్ ఇస్తుంది. ఎవ్రీ ఇయర్ దానికి కూడా సెలెక్షన్ ట్రయల్స్ జరుగుతాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న సాయి పిల్లలంతా నేషనల్ ప్లేయర్లు, ఒకరిద్దరు మన స్టేట్ ఛాంపియన్స్ ఉన్నారు. ఇంకా బాగా నడుస్తున్నవి ఇట్లాంటి ప్రోగ్రామ్స్. సమ్మర్ క్యాంప్తో మనకి ఇంకా కొత్త కొత్త పిల్లల్ని తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫర్దర్గా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది మనకి సమ్మర్ క్యాంప్ అనేది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మనం పిల్లల్ని తీసుకొని వాళ్ళని మనం ఇంకా రెగ్యులర్గా ఇప్పుడు మనం 110 మెంబర్స్ రిజిస్టర్ చేసుకుంటారు సమ్మర్ క్యాంప్కి. కానీ దాంట్లో నుంచి మనం ఇవాళ బ్యాటరీ టెస్ట్లు కండక్ట్ చేసినాం. ఈ బ్యాటరీ టెస్ట్ రిజల్ట్ నుంచి ఒక 15-20 మెంబర్స్ పిల్లల్ని సూటబుల్ ఏజ్ వాళ్ళని తీసుకొని వాళ్ళకి రెగ్యులర్ అడ్మిషన్ ఇస్తాం. ఇంకా అక్కడ నుంచి ఈ సమ్మర్ క్యాంప్లో ఉట్టి మనం జిమ్నాస్టిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. లైక్ స్ట్రెంగ్త్, స్పీడ్, ఇవన్నీ మోటార్ ఎబిలిటీస్ డెవలప్మెంట్ కోసం మనం ప్రయత్నిస్తాం ఈ 45 డేస్. ఎవరెవరైతే పిల్లలు రెగ్యులర్కి వస్తారో ఈ రెగ్యులర్ కోచింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దాని లోపల మనం జిమ్నాస్టిక్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ దాని లోపల బేసిక్స్ ఏవైతే చాలా మటుకు అవసరం పడతాయో, హ్యాండ్స్ స్ట్రెంగ్త్ కానివ్వండి, జంపింగ్ ఎబిలిటీ కానివ్వండి, ఇవన్నీ మనం మెల్లమెల్ల ప్రోగ్రెస్ చేసుకుంటూ తీసుకొని వస్తాం. జిమ్నాస్టిక్స్లో మాకు నేషనల్ లెవెల్లో రాణించిన వాళ్ళు ఉంటున్నారు. మా తరఫున నేషనల్ లెవెల్ లెవెల్లో రాణించిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర ఇప్పుడు సాయి ట్రైనింగ్ సెంటర్లో చేసే పిల్లలందరూ మనకి నేషనల్ ప్లేయర్లే, అందరు నేషనల్ ప్లేయర్లు. ఇంకా మన ప్రయత్నం ఎప్పుడు నేషనల్ మెడల్ తీసుకోవాలి, ఇంకా హై స్టాండర్డ్కి పంపించాలనే ఉంటుంది. మనం దాని గురించి పని చేస్తుంటాం. మీ పేరు? నా పేరు సురభి ప్రసన్న. ఎప్పటి నుంచి చేస్తున్నారు జిమ్నాస్టిక్స్? 6 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి 16 ఇయర్స్ అవుతుంది జిమ్నాస్టిక్స్ ఫీల్డ్లోకి వచ్చి. అంటే ఇప్పుడు స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ వరకు వెళ్ళాలనుకుంటున్నాం మీరు? ఇంటర్నేషనల్ మెడలిస్ట్ని, ఇంకా చాలా ఇంటర్నేషనల్స్ ఆడాలని, ఒలింపిక్లో వెళ్ళాలని కోరుతున్నాను. ఇప్పుడు వరకు మన నేషనల్ లెవెల్లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయా? నేషనల్ లెవెల్లో 2019లో బీమ్లో గోల్డ్ వచ్చింది. దాని తర్వాత ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో కూడా ఆల్రౌండ్ మెడలిస్ట్ని, ఇంకా బీమ్, వాల్టింగ్లో, అప్రెటస్లో కూడా మెడల్స్ వచ్చినాయి ఉన్నాయి. సీనియర్ నేషనల్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది వాల్టింగ్లో. ఇప్పుడు ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ట్రైనింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది నాకు. లోడ్ బాగానే ఉంటుంది. యాజ్ పర్ ఇంటర్నేషనల్ లెవెలే కోచ్ ప్రాక్టీస్ చేపిస్తారు. ప్రాక్టీస్ కూడా బాగానే నడుస్తుంది ఇక్కడ. డైలీ ఎన్ని అవర్స్ చేస్తారు ప్రాక్టీస్? మార్నింగ్ 3 to 4 hours ఉంటుంది, ఈవినింగ్ 3 hours ప్రాక్టీస్ ఉంటుంది. మీ గోల్ ఏంటిది? ఇప్పుడైతే ఇంటర్నేషనల్ ఏషియన్ ఛాంపియన్షిప్, కామన్వెల్త్ గేమ్స్లో ఇండియాకి రిప్రజెంట్ అయ్యి మెడల్ తీసుకొని రావాలని ఉంది. నేను జిమ్నాస్టిక్స్ ఒక 7 ఇయర్స్ నుంచి చేస్తున్నా. ఇప్పటికే 4-5 నేషనల్స్ ఆడినాం. అందులో 6 మెడల్స్ వచ్చినాయి నేషనల్లో. నెక్స్ట్ కోచెస్ చాలా బాగా నేర్పిస్తారు. జిమ్నాస్టిక్స్ 7 నుంచి చేస్తున్నా. మీకు జిమ్నాస్టిక్స్ ఇష్టమా? జిమ్నాస్టిక్స్ ఇష్టం. అంటే ఏ లెవెల్ వరకు వెళ్ళాలనుకుంటున్నాను? మీ గోల్ ఏంటి? ఇంటర్నేషనల్ వరకు వెళ్ళాలనుకుంటున్నాను. ట్రైనింగ్ ఎలా ఉంటుంది? రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారు? రోజు మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours. డైలీ మనం మార్నింగ్ 6 to 9, ఈవినింగ్ 5 to 8 రోజు ఎక్సెప్ట్ సండే.